ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్నారు. గురువారం రాత్రికి పిఠాపురం చేరుకోనున్న ఆయన శుక్రవారం ఉదయం పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరుతో నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాలలో పాల్గొంటారు. ఉదయం 10:30 ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. ఉదయం 11:30 నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ ను తిలకిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే ముంపునకు గురైన ప్రాంతాలను కూడా సందర్శిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే కనుక రేపు ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పిఠాపురం ఉన్నారు. ఈ 3 రోజుల పాటు ఈ పర్యటన అయితే సాగనుంది. సంబంధించి ఈ రోజు రేపు ఎల్లుండి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు. దానికి సంబంధించి రేపు ఏదైతే ఉందో రేపు ఉదయం పిఠాపురం నియోజకవర్గ మొత్తం జనసేన నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరితో కూడా సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్లో రేపు ఏపీ డిప్యూటీ సీఎం రాక కోసం స్టేజెస్ అవి సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి రేపు ఇంచుమించుగా 10:30 కల్లా పిఠాపురం ఇదే ప్రాంగణానికి ఆర్ఆర్బీహెచ్ఆర్ గ్రౌండ్ కి అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా అయితే మాత్రం ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. దాని అనంతరం కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం సంక్రాంతి సంబరాలు, దీనికి ఒక నామకరణం కూడా చేశారు. దీనికి సంబంధించి అయితే పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల పేరుతో అయితే మాత్రం రేపు ఈ కార్యక్రమాలు అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మొత్తం అధికారులు, మొత్తం జనసేన నాయకులు అందరూ కూడా రేపు పవన్ కళ్యాణ్ రాక కోసం సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జేసీ ఉన్నారు మనతో పాటు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ప్రస్తుతం దగ్గరుండి ఏర్పాట్లన్నీ మొత్తం పవన్ కళ్యాణ్ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి తమ యొక్క విలువైన సలహాలు ఇస్తూ రేపు కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనే దాని మీద డిప్యూటీ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అయితే దగ్గరుండి ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన సీనియర్ నాయకులు సోరవరపు సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు పవన్ కళ్యాణ్ రానున్నారు, మీతో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు, దీనికి సంబంధించి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అయినాయి? నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా కూడా జనసేన తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మా పార్టీ అధ్యక్షుల వారు డిప్యూటీ సీఎం అనే పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నైట్ కి అంటే 8వ తారీఖు ఇదే నైట్ ఆర్ఎంబీ ఫెస్టివల్స్ రావడం, 9, 10, 11 సంక్రాంతి సంబరాలు ప్రారంభించడం. ఆయన ఇది వరకు పోయిన సంవత్సరం కూడా ఇదే టైంకి జనవరి 9th వచ్చారు. వచ్చినప్పుడు తొందరగా వచ్చేసాను నేను. రాబోతుంది 300 మంది కళాకారులతో కూడా వచ్చి నెక్స్ట్ ఇయర్ పండుగంతా చేస్తారు. అదే విధంగా కూడా ఈవేళ రావడం జరుగుతుంది. నైట్ అయినా వచ్చి 9వ తారీఖు రేపు ఉదయం ఇదే ప్రాంగణంలో 9 గంటల ఉదయం నుంచి 10 గంటల నుంచి 11:30 వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టారు. ఆ కార్యక్రమాలన్నీ తిలకించి ఆయన ఎంతకి అదే 11:30 నుండి 1 వరకు మినిస్టర్స్ కూడా వస్తున్నారండి. ఆయనతో పాటు 1:30 వరకు కూడా మీటింగ్ ఉంది. మాకు అందరికీ అయితే 13, 14, 15 పండుగ నియోజకవర్గానికి 9, 10, 11 ఆ పవన్ కళ్యాణ్ గారు ముందుగానే పండుగ తీసుకొచ్చారండి. అదే విధంగా మీ ప్రైమ్ లైన్ ప్రేక్షకులు కూడా మీ అభినందనలు చెప్తున్నాం. ఎందుకంటే మీ ద్వారా కూడా మాకు పిఠాపురం నియోజకవర్గం సంక్రాంతి సంబరాలు మేము ఈ ఏర్పాట్లన్నీ మీరు చూశారు. ఈ ద్వారా కూడా ఆ జనాలందరికీ మాకు ఒక ఇన్విటేషన్ ఆహ్వానం కింద పంపుతున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు మేమంతా వచ్చి రేపు ఉదయం నుంచి నైట్ వరకు వచ్చి, అలాగే ఎల్లుండి ఉదయం 10వ తారీఖు ఉదయం కూడా పలుపురం మన నియోజకవర్గం కూడా ప్రారంభిస్తారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన సీనియర్ నాయకులు మత్స్య అప్పాజీ ఉన్నారు. వారితో కూడా అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారితో రేపు సంబరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీ అందరితో సంబరాలు చేసుకున్నారు, దానికి సంబంధించి ఏంటి ఏర్పాట్లు? ఈ రోజు పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు పిఠాపురంలో అతి ఘనంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం ఈ రోజు పిఠాపురం చేయనున్నారు. మరి పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి మహోత్సవాలు, పీఠికాపుర సంక్రాంతి ఈ మహోత్సవాల్ని అతి వైభవంగా జరపడానికి ఈరోజు ఇక్కడ సభ సిద్ధమవుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చేస్తున్నారు. రేపు 2 కూడా
పిఠాపురంలో కార్యక్రమాలు పాల్గొన్నారు. రేపు సంక్రాంతి మహోత్సవాలు ఆరాటి కాలేజీ గ్రౌండ్ లో జరుగుతుంది. ఇక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిలన్నీ కూడా సమీక్షించి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఈ సంక్రాంతి సంబరాలకి అందరూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్పెషల్ ఏర్పాట్లు ఏమన్నాయండి? ఇక్కడ Right. చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు చూస్తున్నాం స్క్రీన్ లో జాయింట్ కలెక్టర్ అయితే దగ్గరుండి ఏర్పాట్లు అయి పర్యవేక్షిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ ఏర్పాట్లు దగ్గర రేపు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ఇదే స్థల ప్రారంభించే మాత్రం వాళ్ళ దానికి సంబంధించి మొత్తం పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకం కానున్నారు. పిఠాపురం తన యొక్క నియోజకవర్గ అందరితోని కూడా మొత్తం కూడా సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం ఆయన చేతుల మీదకైతే జరగనున్నాయి. దానికి సంబంధించి మనతో జాయింట్ కలెక్టర్ దగ్గరుండి ఏర్పాట్లు అయి పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడే రేపు రాక కోసం ప్రస్తుతం మనతో పాటు జేసీ జాయింట్ కలెక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు డిప్యూటీ సీఎం ఏర్పాట్లు, పర్యటన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయండి? 3 days program is this. Sir is coming tomorrow. We'll be addressing the crowd. These are very prepared. అంటే రేపు ఎన్ని గంటలకు రీచ్ అవుతారు ఇక్కడ స్టేడియం కి? Right now it's not confirmed. As soon as it is confirmed, it will. టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో కూడా వీళ్ళు మొత్తం ఏర్పాట్లు అంటే ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్? Tomorrow he'll be there around 10ish. At 10 a.m. he'll be there and he'll be addressing the crowd. He'll be celebrating together. ఓకే, ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం ఏర్పాట్లన్నీ అధికారించడానికి సిద్ధం చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ దగ్గర నుండి ఏర్పాట్లన్నీ కూడా ప్రవేశిస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం మీద రేపు ఎల్లుండి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండి మొత్తం ఇక్కడున్న స్థానిక మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కలవన్నారు. దానికి సంబంధించి వారితో సంక్రాంతి సంబరాలు అయితే దగ్గరుండి పాల్గొన్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా రేపు ఎల్లుండి కూడా పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వాటిలో కూడా పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు కూడా రేపు మధ్యాహ్నం కాకినాడ పోలీసు ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్ లో పోలీసులతో సమీక్ష ఉంది. అనంతరం కూడా రంగారెడ్డితో కాకినాడలో రంగారెడ్డి మెడికల్ కాలేజ్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన చేతుల మీదుగా శిలాఫలకాలు అయితే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి రంగారెడ్డి మెడికల్ కాలేజ్ నూతన భవనాలని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే మాత్రం శంకుస్థాపన చేస్తున్నారు. దానికి సంబంధించి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.